शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमघनिशं अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे आपदामपहत्तारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धो सलिलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव तदाहलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः नमः सीतायाः नमः। वन्दे वानरनारसिंहखगराट् क्रोडास्वक्त्रोचितं कृच्छाक्षिस्फुटि पञ्चवक्त्रं रुचिरं बालार्ककोटिद्युतिं हस्ते शूलकपालमुद्गरहलं कौमोदकी भूधरं खट्वाङ्गाङ्कुशपाश पर्वतधरं पीताम्बरं वानरं पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ओ शुद्धब्रह्म परात्पर राम కాళాత్మక పరమేశ్వర రామ. వాల్మీకి రామాయణం అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాం. ఇందులో సుందరకాండలో ఉన్నాము. సుందరకాండలో ఈరోజు 7వ సర్గ. ఈ 7వ సర్గలో రావణాసురుడి యొక్క భవనము, అందులో ఉన్నటువంటి పుష్పక విమానాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం. రావణాసురుడి యొక్క భవనానికి కూడా పుష్పక విమానం అనే పేరుతోటి ఉన్నది. దాని గురించి చెబుతున్నాడు. ఆ భవనాన్ని హనుమ దర్శించాడు. ఆ దర్శించినటువంటి విశేషాలు ఇక్కడికి వస్తున్నాయి. దీనిలో ఇక్కడ ఏమిటనమాట, ఈ మొట్టమొదట ఆ కిటికీల నుంచి చూస్తున్నాడు అనమాట. ఆ కిటికీలు, ఆ భవనం యొక్క కిటికీలు. సవేశ్మజాలం బలవాన్ దర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథా మహత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగజాలం సభేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథా మహత్ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగజాలం. ఆ భవనాల్లో ఆ కిటికీల గురించి వర్ణిస్తున్నాడు. ఆ కిటికీలు ఎలా ఉన్నాయంటే వైడూర్యములతోటి నిర్మించబడినటువంటి సువర్ణ జాలం, బంగారం అనగా బంగారు కిటికీలు. ఆ బంగారు కిటికీలలో వైడూర్యాలు పొదిగి ఉన్నాయి. ఇక్కడ ఇంకా విశేషాలు ఏంటంటే మేఘజాలం, మేఘములు ఎలా ఉన్నాయనంటే దీనిలో వరుసగా చెబుతే మేఘములు అంటే వర్షాకాలం మేఘముల వలె అవి ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ కిటికీలు. ఆ కిటికీలు ఇంకా విశేషం, అక్కడ పక్షులతో నిండి ఉన్నాయి, కాంతులతో మెరిసిపోతూ ఉన్నాయి. అటువంటి భవనములను హనుమాన్ దదర్శ, బలవంతుడైన హనుమ దర్శనం చేసుకున్నాడు ఆ భవనములు, రావణ భవనములను. ఆ మొట్టమొదటి కిటికీలను చూశాడు అని చెబుతున్నాడు. ఇంకా నెమ్మదిగా సాగుతూ ఉన్నాడు. ముందుకి సాగుతుంటే కొన్ని శాలలు కనపడుతున్నాయి. అవేమిటిట, చంద్రశాలలు. నివేశనానా వివిధాశ్చ శాలా ప్రధాన శంఖాయుధ చాపశాలా మనోహరశ్చాపి పునర్విశాలా దదర్శ వేష్మాద్రిషు చంద్రశాలా. ఇక్కడ వచ్చేటువంటి శ్లోకాలన్నీ చివరిన ప్రాసతోటి వస్తాయి. శాల అనేటువంటి ఒక పదంతో 4 లైన్లు వస్తాయి.
ఇక్కడ దీనిలో ఎలా ఉపయోగించాడంటే వివిధాస్త శాలాహ నివేశనానాం, ఆ రావణుని యొక్క భవనాలలో వివిధ రకరకములైనటువంటి శాలలు ఉన్నాయి. అవి ఏమిటంటే ప్రధాన శంఖాయుధ చాపశాలాహ, శంఖములు ఆయుధములు, తర్వాత ధనుస్సులు, చాపములు అంటే ధనుస్సులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గది ఉంది, ధనుస్సులకు ఒక గది అట్లా అనమాట. ఇవన్నీ ఉన్నాయి. శంఖము కూడా ఆయుధం. చాలా మంది శంఖం ఆయుధం కాదు అని అనుకుంటారు తెలియక. విష్ణుమూర్తి చేతిలో శంఖం అనేది ఆయుధం ఉంటుంది. ఏమిటి శంఖం అనే ఆయుధం అంటే ఎంతసేపటికి ఆ గద కత్తి ధనుస్సు అనుకుంటారు. శంఖం అనేది కూడా ఆయుధం. ఎట్లా అంటే ఆయుధం అది, ఆ శంఖంతో పూరిస్తే ఆ శంఖ ధ్వనికి శత్రువులు భయపడి పారిపోతారు. అది ఇందులో కురుక్షేత్ర యుద్ధంలో అందరూ శంఖాలు, మనకు భగవద్గీతలో వచ్చింది చూడండి, మొట్టమొదటి దీనిలో అందరూ శంఖాలు ఊతారు. ఆ శంఖాలు ఊతినప్పుడు భయపడి పారిపోయేటువంటి వాళ్ళు పారిపోతారు, ఇక నిలబడరు, ఇక రారు యుద్ధానికి. ఎవరైతే స్థిరంగా ఉంటారో వాళ్ళు యుద్ధానికి నిలబడ్డారు, అది ఉద్దేశం. అందువల్ల శంఖాలు పూరిస్తారు ముందు. ఆ శంఖాలు మహాభయంకరమైన ధ్వనితో ఉంటాయి అవి. అదనమాట, శంఖాలకి కూడా ఒక గదులు ఉన్నాయి అన్నమాట. ఆయుధాలు, శంఖాలు, ధనుస్సులు ఇట్లా. ఇంకా మనోహరశ్చాపి పునర్విశాలా, మనోహరంగా ఉన్నాయి ఆ చంద్రశాలలు. ప్రత్యేకంగా మళ్ళీ చంద్రశాలలు ఉన్నాయిట. చంద్రశాలలు అంటే రెస్ట్ తీసుకునేటువంటి గృహాలను మనం చెప్పుకోలేదు. దదర్శ వేష్మాదిషు చంద్రశాలా, దదర్శ సూచన. వేష్మ అంటే భవనము, జాగ్రత్త. వేష్మ మావత్తుంది, జాగ్రత్త. పొరపాటున మావత్తుకి యావత్తుకు తేడా లేకుండా పెట్టారో అర్థమైందా? ఇక నేను చెప్పటల్లా పదం జాగ్రత్త. అది అందువలన రాసేటప్పుడు ఎలా ఉండదు, ఇలా అన్నాను పోయిందా, అసలు మొత్తం పోతుంది అది. అది అందువల్ల వేష్మ అదృషు. వేష్మ అంటే భవనం, వేష్మ. అదృషు అంటే పర్వతం అంతటి ఈ గొప్ప గొప్ప పెద్దమైనటువంటి శాలలు ఉన్నాయి, చంద్రశాలలు ఆ యొక్క రావణ భవనములో అని అంటున్నాడు. కిటికీల దగ్గర నుంచి చూస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉన్నాడని అర్థం అనమాట. ఆయన రకరకములైన భవనాలు చూస్తున్నాడు. ఇక ధనరాశులున్న భవనాలను చూస్తున్నాడు. గృహాణి నానా వసురాజితాని, వసు అంటే బంగారం అని అర్థం. నానా వసురాజుతాని, చాలా గృహాలు ఉన్నాయట, అవి అనేకమైన బంగారు రాసులు. దేవైశ్వరైశ్చాపి సుపూజితాని, దేవతలు ఇలానే అసురై, రాక్షసులు, దేవతలు రాక్షసుల చేత పూజింపబడేటువంటివి ఆ ధనరాశులు. సర్వైశ్చ దోషై పరివర్జితాని, సర్వైశ్చ దోషై సమస్త దోషములను పోగొట్టేటువంటివి. కపికి దదర్శ స్వబలార్జితాని, అవన్నీ కూడా రావణాసురుడు తన బలము చేత సంపాదించుకొని వచ్చాట. ఏది? ఈ బంగారు రాసులు ఇప్పుడు చెప్పారు, ఇవన్నీ ఆయన రకరకములైనటువంటి, ఏది ఇంద్రలోకం మీదకి, చంద్రలోకం మీదకి, ఇట్లా అనేక లోకాలు ఉన్నాయి కదా, ఈ లోకాల మీద, గంధర్వలోకం, ఈ లోకాల మీద యుద్ధాలకు వెళ్ళి అక్కడ ఈ ధనరాశులన్నిటినీ తీసుకొని వచ్చాడు. అలా స్వబలార్జిత అని తన యొక్క బలము చేత సంపాదించబడినటువంటివి ఆ ధనరాశులు అని చెబుతూ, తాని ప్రయత్నాభిసమాహితాని, తాని ప్రయత్నాభిసమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వ గుణోత్తరాణి దదర్శ లంకాధిపతే గృహాణి. ఆ లంకాధిపతి రావణి యొక్క గృహములు ఎలా ఉన్నాయంటే, మయుడు, విశ్వకర్మ అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు, దేవతల్లో మయుడు ఉన్నాడు. ఆ విశ్వకర్మ కొడుకు మయుడు. ఈ మయుడు నిర్మించినట్టుగా ఈ భవనములు అన్నట్లుగా ఉన్నాయి. మయుడు నిర్మించిన భవనాలు ఎట్లా ఉంటాయి అంటే మ్యాజిక్ గా ఉంటుంటాయి. అదే ఉదాహరణగా మనకి భారతంలో మయస భవనం చూశారు, నీళ్లు లేకపోతే నీళ్లు ఉన్నట్టు కనపడతాయి, అట్లా అనమాట. మామూలుగా ఉంటే ఒక నీళ్లు ఉంటాయి, అట్లా మయసభ, మయుడు నిర్మించేవట్లు. విశ్వకర్మ నిర్మించేవి అట్లా ఉండవు, అవే అనమాట. అందుకని మయుడు అనగా మయుడు నిర్మించినటువంటి భవనాలా అన్నట్లున్నాయి. భూలోకమున సర్వగుణములచే శ్రేష్టమైనవి ఇటువంటి ఉత్తమ గృహాలను హనుమ దర్శించెను. ఇక పుష్పక విమానం,
ఆయన యొక్క ఇండ్లు కూడా పుష్పక విమానమే. ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ఆయన ఇంటికి పుష్పక విమానం అని పేరు. ఈ ఇంటిలోనే పుష్పక విమానం ఉంది. మనం పెద్ద ఇల్లు ఉంది, ఓ పెద్ద కారు ఉంది అనుకోండి, పెద్ద కారు ఎక్కడ పెడతాము? ఒక ప్రత్యేకమైన ఒక ప్లేస్ ఉంటుంది, దానిలో పెడతాం. అట్లనే ఆయన యొక్క ఇల్లు చాలా పెద్దది. ఎన్ని ఇళ్ళు? 100 ఎకరం ఉందో 200 ఎకరం ఉందో ఆయన ఇల్లు. దానిలో ఒకవైపున పుష్పక విమానం ఉంది. అది లెక్క. ఇప్పుడు ఇల్లు అంతా చూస్తున్నాడు ఈయన హనుమ గారు. ఆ ఇల్లు పుష్పక విమానం లాగా ఉంది. ఆ పుష్పక విమానం అనేటువంటి ఇల్లు సంగతి చెబుతున్నాడు. తతః దదర్శోచ్ఛ్రిత మేఘ రూపం మనోహరం కాంచన చారు రూపం రక్షోధిపస్యాత్మ బలానురూపం గృహోత్తమం హి అప్రతిరూప రూపం. ఆ ఉత్తమ గృహము ఆ రావణాసురుడికి ఇంటిని చూశాడు. అది మేఘం వల్లే ఉన్నతంగా ఎత్తుగా ఉన్నది, బంగారముతో అందమైన రూపము కలిగి మనోహరంగా ఉన్నది. అది రావణుని యొక్క బలమునకు తగినట్లుగా ఉన్నది. రక్షోధిపస్య ఆత్మ బలానురూపం. ఆయన మహాబలవంతుడు, ఆయనకు తగ్గట్టుగానే ఆ గృహం అంత గొప్పది, అంత విశేషమైనటువంటిది అని అర్థం అన్నట్టు చెబుతున్నాడు. ఆయన బలాన్ని తగ్గట్టుగా సరిపోతుందండి అని చెబుతూ ఇంకా విశేషంగా చెబుతున్నాడు 6వ శ్లోకంలో. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం. ఆ భవనం ఉంట మహీతలే, ఈ భూమి మీద, స్వర్గమివ ప్రకీర్ణం అంటే ఏమిటన్నమాట? స్వర్గం ఇవ, స్వర్గము వలె, ప్రకీర్ణం అనగా భూమి మీదకి జారిపడ్డదా. ఆకాశంలో నుంచి భూమి మీదకి ఈ జారిపడ్డదా అన్నట్టుగా ఉన్నదిట. అది ఏది? స్వర్గం ఇవ అనగా స్వర్గం వలె ఉన్నదా ఏది? ఆ భవనము అంటున్నాడు. ఇక శ్రియాజ్వలంతం బహురత్న కీర్ణం. శ్రియాజలంతం, శ్రియా అంటే శోభమానమైనటువంటిది. అది అలా బహురత్న కీర్ణం. ఆ ఇండ్లు అంతా కూడా బహురత్నములచే నిర్మింపబడినటువంటిది. అది బహురత్నాలు అంటే ఇల్లంతా ఎక్కడ చూసినా ఎన్ని రత్నాలు ఉన్నాయో చెప్పలేం. అంత గోడలు మొత్తం బంగారమే, మట్టి అనేది అసలు లేనే లేదు. అని బంగారము రత్నాలు ఇంకంతే, అలా ఉన్నాయి అనమాట. నానా తరుణ కుసుమావకీర్ణం. అనేక వృక్షాలు ఉన్నాయి పక్కన, అవి కూడా కుసుమావకీర్ణం, పుష్పములతో నిండి ఉన్నది. గిరేరివాగ్రం రజసావకీర్ణం. గిరేహి ఇవ అగ్రం. గిరేహి అంటే కొండ, అంటే గిరి శిఖరము వలె ఆ భవనము ఉన్నది అని చెబుతున్నాడు. కొండ మీద ఎట్లయితే ప్రత్యేకమైనటువంటి శిఖరం కనబడుతుందో తెల్లంగా అట్లా ఉన్నది అని చెబుతున్నాడు. ఇక్కడ ప్రతి శ్లోకంలో అనుప్రాసలు వేస్తున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, తర్వాత మహాకవులందరూ అంటే సాహిత్యం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. కేవలం కథలు చదువుకున్న వాళ్ళకి తెలియదు, సాహిత్యం చదువుకున్న వాళ్ళకి తెలుసు. సాహిత్యంలో ముఖ్యంగా అష్టదిగ్గజ కవులు, రాయలవారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవులు, ఆయనకు ముందున్న కవులు, ఆ తర్వాత వచ్చిన కవులు, వీళ్ళందరూ కూడా వాల్మీకి రామాయణాన్ని చదివి వాల్మీకి రామాయణం ఎలా రాశారో ఆ బాణీని పట్టుకొని అలా చాలా పద్యాలు రాశారు. ఇక్కడ అదే ప్రతి శ్లోకంలో చూసుకోండి, ప్రతి లైన్లోనూ ప్రాస వేశాడు. ఇది అంత్యప్రాసలతోటి నడుస్తున్నది. అలా ఉండడం వలన చదవటానికి ఒక అందంగా ఉంటుంది. ముఖ్యంగా విశేషం ఏంటంటే, ఇది గానం చేసేటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఒక స్వరంలో పెట్టి గానం చేసే వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఎందుకంటే అనుప్రాసలతో ఉన్నటువంటి శ్లోకాలు ఇవి. మహాకవి వాల్మీకి ఇచ్చినటువంటి చాలా గొప్పదైనటువంటి. అందువల్ల చూడండి, ప్రకీర్ణం రత్న కీర్ణం, కీర్ణం 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 ఇట్లా వేస్తాడు ప్రతి లైన్లో. అట్లనే 7లో కూడా నారీ ప్రవేకైరివ దీప్యమానం రంభోదవత్ అర్చ్యమానం హంస ప్రవేకైరివ వాక్యమానం శ్రియాయుతం ఖే, అది ఖేది, శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. ఆ భవనములో అందమైన స్త్రీలు ఉన్నారు, ప్రకాశిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారా అంటే విద్యుల్లతల వలె. అంటే విద్యుల్లత అంటే తీగ తెల్లగా కాంతి మెరిసిపోతూ ఉంటుంది. అలానే వాళ్ళు అందంగా మెరిసిపోతూ
ఉన్నారు. మేఘముల వలె, తెల్లని మేఘముల వలె మెరిసిపోతూ ఉన్నారు. ఇంకా ఆ భవనము ఆకాశములో రాజహంసలు మోయుచున్నవా అన్నట్లు. హంస ప్రవేకైరి వవాక్ష్యమానం. హంసలు ఆకాశంలో ఆ భవనాన్ని మోస్తున్నాయా అన్నట్లున్నది. ఇంకా శ్రీయాయుతంఖే సుకృత విమానం, మరియు బ్రహ్మాది దేవతల విమానమా అన్నట్లుగా కూడా ఉన్నది ఆ భవనము అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇట్లా ఇంకా చెబుతూ ఇంకా 8వ శ్లోకంలో యథా యథా అని చెబుతూ చిత్రం 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 ఆ పదాలు వేసాడు చూడండి. చిత్రం చిత్రం అంటే మనోహరమైనది మనోహరమైనది అనే అర్థంలో ఎలా నడుపుతున్నాడో శ్లోకం చూడండి వాల్మీకి గారు. యథా నగాగ్రం బహుధాతు చిత్రం. యథా నగాగ్రం, నగం అంటే కొండ, ఆ కొండ అగ్రము చివర, ఆ కొండ అగ్రం చేయము. ఆ కొండ ఎలా ఉంటుందంటే పైన బహుధా అనేక విధములుగా బహుధాతు చిత్రం, బహు అనేక ధాతు చిత్రం, ధాతువులతో చిత్రం, చిత్ర విచిత్రంగా ఉంటుంది. ధాతువులు అని అంటే అర్థం ఏంటంటే వెండి బంగారము ఇటువంటి ఉన్నాయే, రాగి ఇటువంటి ధాతువులు ఇవి. ఇవి ఏ రంగులో అయితే ఉన్నాయో ఆ రంగులో ఆ వర్ణంలో ఆ కొండ ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఒకవైపు ఎర్రంగా ఒకవైపు తెల్లగా ఇట్లా, దాన్ని ధాతువు అంటారు. దాన్ని ఆ ధాతువులు ఏ విధంగా ఉండి ప్రకాశిస్తుందో కొండ, ఆ విధంగానే ఈ భవనము, రావణాసురుడి భవనము ప్రకాశిస్తున్నది. బహుధాతు చిత్రం, బహు అనేకమైనటువంటి ధాతువులచే నిర్మించబడి ఉన్నటువంటి పర్వతశిఖరం వలె ఆయన భవనం ఉన్నది. ఇంకా యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం. యథా నభ, నభ అంటే ఆకాశం, ఆకాశము గ్రహచంద్ర చిత్రం. ఆకాశంలో గ్రహాలు చంద్రుడు ఉన్నారు. వాళ్ళని మనం చూస్తుంటే ఆకాశం ఒకవైపు చిత్ర విచిత్రంగా ఉంటుంది. అలానే ఈ భవనం కూడా అలా ఉన్నదిట. దేనితో పోలికలతో చెబుతున్నాడు చూసుకోండి. ఎంత ఉన్నతమైన పోలికలతోటి ఈ భవనం ఉన్నదో చెబుతున్నాడు. కాబట్టి ఇంతటి గొప్ప భవనం ఉన్నటువంటి రావణాసురుడు ఎంతటి గొప్పవాడో అది. అందుకనే మహాత్మా అన్నాడు. సామాన్యుడు కాదు, ఇది అసామాన్యుడు. ఇంతటి భవనాలు అయోధ్యలో ఉన్నాయా? లేవు, అయోధ్యలో లేవు. అయోధ్యలో ఉండేది ఎంత సామాన్యమైనటువంటివే. ఇక్కడ చూసుకోండి ఎంత విశేషం. ఇక్కడ ఉండటానికి విశేషం ఏమిటంటే దీనికి కారణం మొట్టమొదటి చెప్పాడు. ఏమిట? విశ్వకర్మ ఈ లంకలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పట్టణాన్ని నిర్మించి ఆయనకి బ్రహ్మదేవుడికి బహుకరణ చేశాట. నేను చూసుకోవా, నా యొక్క నేర్పు చూసుకో, ఎటువంటి బిల్డింగ్ కట్టేశాను, నేను పెద్ద ఊరు కట్టేశాను లంకలో అని నీకు ప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నానని బ్రహ్మదేవుడికి ఇచ్చేసాట. ఎవరు? విశ్వకర్మ. ఆయన కట్టింది ఇది, ఆ ఇంజనీరు. అయితే ఆయన ఏం చేశాడు? మనవడికి ఇచ్చాడు. అంటే వేసి తాతాస్తే ఎవడికి వస్తుంది? మనవడికేగా వచ్చేది. కాబట్టి మనవడికి వచ్చింది. మనవడు అంటే ఎవరు? మొట్టమొదటి మనవడు కుబేరుడు. ఆ కుబేరుడికి వచ్చేసింది. సరే, కుబేరుడి దగ్గర నుంచి ఈయన లాక్కున్నాడు. సరే, కాబట్టి ఆయన కట్టినటువంటిది కాబట్టి ఇక్కడ విశేషం ఏదనమాట, ఎక్కడా కూడా లోపం లేకుండా అంత బంగారము రత్నాలు ఇంకా విశేషంగా ఉన్నది అని చెప్పడం. చిత్ర చిత్ర విచిత్రం ఆ రావణుని యొక్క భవనము. ప్రదర్శ యుక్తీకృతమేఘ చిత్రం విమాన రత్నం బహురత్న చిత్రం. చిత్ర విచిత్రములైన మేఘరాశి ఉన్నది వలే ఉన్నది. ఇటువంటి విమాన రత్నమును హనుమ దదర్శ చూశాడు. అనగా ఆ వర్ణించటానికి అలవిగానంతటి గొప్ప ఆ భవనము రావణుని యొక్క భవనము. చిత్ర విచిత్రములతోటి ఉన్నటువంటిది. ఇంకా చెబుతున్నాడు, పూర్ణ అని చెబుతున్నాడు. 9వ శ్లోకంలో చూసుకోండి. మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాకృత వృక్ష వితాన పూర్ణ వృక్షాకృత పుష్ప వితాన పూర్ణ పుష్పం కృతం కేసర పత్ర పూర్ణం. పూర్ణ నిండినటువంటిది. మహీకృత, మహీకృత పర్వతరాజి పూర్ణ. మహీకృత ఈ పుష్పక విమానము భూమిపై గల పర్వత పంక్తులు ఉన్నాయే, ఈ పర్వత పంక్తులు ఏవైతే ఉన్నదో
వాటిపైన వృక్షాలు, వృక్షములపై పుష్పక సమూహములు, వాటిపై కేసరాలు, పత్రాలు చిత్రితమే అత్యద్భుతంగా ప్రకాశించుతుండేది భూమిపై గల పర్వతములు ఇట. ఆ విధంగానే ఆ పుష్ప విమానమే పెగ్గు దృశ్యములు చిత్రీకరింపబడి ఉన్నాయి. ఈ భూమిపైన ఏ విధైతే ఉన్నాయో అట్లనే ఆ మొత్తం ఆ పుష్పక విమానం అనగా ఆయన యొక్క భవనం మీద అలా ఉన్నాయి. అన్ని విశేషాలు ఉన్నాయి. అంత గొప్ప. ఈ భూమిపైన ఎన్నైతే రకాలున్నా అన్ని కూడా అక్కడ ఉన్నాయి అని చెబుతున్నాడు. కృతాని వేష్మాని జపాండురాణి తదాసు పుష్పాణి అపి పుష్కరాణి పునశ్చ పద్మాని సకేసరాణి ధన్యాని చిత్రాణి తధావనాని. అభిమానులు తెల్లని భవనములు, అందమైన పుష్పములు గల సరస్సులు, సరస్సులలో కింజల్ కలములతో నిండిన పద్మములు చక్కగా చిత్రితములై ఉన్నాయి. ఆ విమానములో అంటే ఆయన యొక్క రావణ భవనములో అందమైన పుష్పముల సరస్సులు ఎన్ని ఉన్నాయో, సరస్సులు పెద్ద పెద్ద సరస్సులు. కాబట్టి ఈయన ఇల్లు ఎంత ఉన్నది అనే సంగతి మనం అంచనాకు చూసుకుంటే అందదు. రావణాసురుడి యొక్క ఇల్లు సరస్సులలో కింజల్ కలములతో పరాగములతో నిండిన పుష్పాలు కూడా ఉన్నాయి అని చెబుతూ 11లో పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ విమర్ధమానం వేస్మోత్తమానామ విచోచ్చమానం మహాకవిక్తత్ర మహావిమానం. ఆ విమానం రత్నకాంతులను విరజిమ్ముచు గగనమునకు ఎగురుచున్నదా అన్నట్లుగా ఉన్నది ఆ రావణుని భవనము. రత్నకాంతులతో మెరిసిపోతూ ఉన్నది. అక్కడ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన గృహముల కంటే అత్యుత్తముగా ఉన్నది. చాలా భవనాలు ఉన్నాయి. ముందు చెప్పాడు. ఏది మనం వస్తున్నాడు, ఏ ఏ భవనాలు దాటాడు? 40 మంది భవనాలు దాటాడు. కుంభకర్ణుడిది, విభీషణుడిది, మహోదరుడిది చెప్పుకుంటూ వచ్చాడు. విద్యుజ్జుకుడు, వీళ్ళ భవనాలన్నీ దాటుకుంటూ వచ్చాడు. వీళ్ళ భవనాలతో పోల్చి చూస్తుంటే వీళ్ళ భవనాలు ఎందుకు పనికిరావు. అది అర్థం. రావణాసురుడి యొక్క భవనం ఎంత ఉత్తమం గొప్పగా ఉందో చూడండి అని ఈ విధంగా వర్ణిస్తున్నాడు. ఆ విమానం పేరు పుష్పకము అని అంటున్నాడు. ఆయన యొక్క భవనం పేరు పుష్పకము. అటువంటి పుష్పకాన్ని హనుమ దదర్శ సూచను. ప్రవాళ జాంబూనద పుష్పపక్షా సలీలమావర్జిత జిహ్మపక్షా కామస్య సాక్షాదివ భాంతి పక్షా కృతా విహంగా సుముఖాక్షు పక్షా 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 అని చెబుతున్నాడు. పుష్పపక్షా విమానంలో చక్కని అందమైన పక్షుల చిత్రములు నిర్మింపబడి ఉండెను. వాటి రెక్కలు పగడాలతోనూ బంగారంతో చేసిన పూలతోనూ చిత్రములై ఉండెను. పక్షములు అంటే భాగములు. ఒక చోటేమో రెక్కలుగా చెప్పాడు, ఒక చోటేమో భాగములుగా చెప్పాడు. అర్థం వచ్చేటట్టు అట్లా అనమాట. మంచి రెక్కలతో విలాసంగా అందమైన ముఖములతో అందంగా వంచబడిన రెక్కలు కలిగి ఉన్నాయి. ఇవి సాక్షాత్తుగా మన్మధునకు సహాయం చేయనుగా చిత్రింపబడ్డాయి. ఇది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటివి ఏమిటంటే పూలతో చిత్రితములైనటువంటివి అని విశేషంగా మన్మధుడికి సహాయంగా ఉన్నాయా ఇవన్నీ అని అంటూ ఇక చెబుతున్నాడు అసలు విషయం. ఈ మొత్తం మీద ఇది ఒక్కటి టిక్కు చేసుకోండి. ఇది ఈ సర్గం మొత్తం మీద 14వది ఇక్కడ విశేషంగా వస్తుంది. నియుజ్యమానాసు గజా సుఖస్థాః సకేశరోశ్చోత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుఖస్థా లక్ష్మీ తథా పద్మిని పద్మహస్తా. ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని ఆ బొమ్మ గీశారు చిత్రకారులు. అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు వాడి తొండాలతోటి ఆ అభిషేకాలు చేస్తున్నాయి, ఆ పూలను కూడా సమర్పిస్తూ ఉన్నాయి అనేటువంటి ఒక బొమ్మ అటు మనం చూసాం. ఈ బొమ్మ రావటానికి మూలం ఏదంటే ఇదిగో ఇక్కడ అని చెప్పాడు. దీనికి మూలం వాల్మీకి రామాయణం. ఈ వాల్మీకి రామాయణంలో చెప్పినది నియుజ్యమానాసు గజా సుఖస్థాః. గజాహ ఏనుగులు, సుఖస్థాః వాటి యొక్క మంచి చేతుల చేత. అనగా గజానికి చెయ్యి ఏమిటి? తొండం. అది అర్థం. గజా సుఖస్థాః. లక్ష్మీదేవి తన అందమైన హస్తములతో ఆ ఏనుగులు పద్మములను ధరించి పద్మ సరస్సును ప్రకాశించి చుట్టాను. లక్ష్మీదేవి ఆ సరస్సులో కనబడుతున్నది. ఉంటేట ఈ ఏనుగులు చేరినాయి. ఆమెకు ఇరువైపులా ఏనుగులు అందమైన తొండములు తామర పూలం. సరస్సు ఉంది. సరస్సు మధ్యలో
పుష్పం ఉంది, పెద్ద పుష్పం. ఆ పెద్ద పుష్పంలో లక్ష్మీదేవి కూర్చున్నది. ఆ లక్ష్మీదేవి కూర్చున్నది, అటువైపు ఒక ఏనుగు, ఇటువైపు ఒక ఏనుగు. ఈ రెండు ఏం చేస్తున్నాయి? బంగారు కలశాలతో అభిషేకం చేస్తుంది. ఇది ఇక్కడ విశేషం. బభూవ దేవీ చ కృత సుఖస్థాహ మంగళకరమైన హస్తముల చేత అవి ఏం చేస్తున్నాయి అనమాట? అభిషేకాలు చేస్తూ పత్రహస్తాహ సమర్పిస్తున్నాయి. సకేశర సకేశరాశ్చ సకేశరాహ చ ఉత్పల పత్రహస్తాహ. ఉత్పలం అంటే కలువ. కలువ పూలు ఉన్నాయే, కేసరములతో ఉన్నటువంటి ఆ కలువ పూలతో ఆ చేతుల్లో ధరించి అవి ఆ ఏనుగులు అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాయి. అభిషేకం చేసే పూజ చేస్తూనే పొలతోటి. అది అర్థం. లక్ష్మీ తథా పద్మిని పద్మహస్త. పద్మిని పద్మహస్త, పద్మముల పరాగు ఏనుగులు. ఇటువంటి గజలక్ష్మి చేతులు. పద్మిని పద్మహస్తా. పద్మిని అంటే లక్ష్మీదేవి. పద్మిని ఆ లక్ష్మీదేవిని పద్మహస్తాహ పద్మముల వంటి చేతులతోటి అవి పూజ చేస్తూ ఉన్నాయి అని అర్థం. అనగా ఏనుగులు, అందుకనే ఏనుగు గజలక్ష్మి అని పేరు. అంటే ఏనుగు అంటే అర్థం ఏంటి? లక్ష్మీ స్వరూపము ఏనుగు. అందుకని ఏనుగు తలకాయ ఎందుకు చూశారు? అది లక్ష్మీ స్వరూపం. అది అందుకనే లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ ఏనుగు తలకాయని తీసుకొచ్చి అది వినాయకుడికి పెట్టారు. కాబట్టి వినాయకుడిని చూడంగానే లక్ష్మీ స్వరూపం అది అర్థం అవుతుంది. అందుకనే మనకు అన్నిటికన్నా అన్నిటికన్నా వినాయకుడిని పెడతాను చూసా కదా, వినాయకుడి ప్రార్థన లక్ష్మీ స్వరూపం కనబడుతుండాలి. లక్ష్మీ స్వరూపం కనబడుతుంటే అంత శుభం కనబడుతుంది. అది అందులో ఉన్న అర్థం. అదనమాట ఆ విశేషమైనటువంటి అనమాట. ఆ ఏమిటనమాట? ఏనుగుల యొక్క విశేషం. ఆ ఏనుగు మంగళకరమైనటువంటిది. అందుకనే ఆలయాల్లో మనకు తిరుపతి ఉంది కదా, ఇటువంటి చోట ఏనుగులు వస్తుంటే పెద్ద పెద్ద బొట్లు పెడతారు వాటికి. ఏనుగులు ఎలా నడుస్తున్నాయంటే నెమ్మదిగా నడుస్తుంటాయి. నిజంగా అప్పుడు ఆ సమయంలో అవి ఇష్టం వచ్చినట్టు గర్వం పడి పరిగెత్తుతూ జనాన్ని చొక్కితే ఏమవుతుంది? చచ్చిపోతారు. చూడండి ఎలా వస్తాయో కూడా. ఎలా అయితే వాళ్ళు వస్తున్నారు అర్చకులు నెమ్మదిగా, అలానే నడుస్తుంటాయి. చాలా ఇదిగా ఉంటుంది. అట్లా అనమాట. అంటే ఏమిటనమాట? ఆ సమయంలో వాటికి కూడా జీవుడు, వాళ్ళలో ఉన్న జీవుడు, ఈ జన్మలో నేను ఎక్కడో అడవిలో ఉండి బతకాల్సినటువంటి వాడిని, అటువంటి వాడిని పరమాత్మ దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ జన్మలో నుంచి ఇక జంతు జన్మలో నుంచి ధరించి మానవ జన్మలోకి వెళ్ళిపోతాను అని అర్థం. చూడండి, మరి అన్ని జన్మలు అక్కడ వస్తున్నాయా మరి వాస్తవానికి? అది అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉన్నాయి ఏవి? ఏనుగులు. ఈ చిత్రం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? రావణాసురుడి ఇంటిలో ఉన్నది ఈ చిత్రము. అది కాబట్టి రావణాసురుడి ఇంట్లో ఈ చిత్రం ఉన్నది అని అంటే, లక్ష్మీదేవి ఉన్నది అని అంటే, అక్కడ ఏమున్నాయి అని అంటే సమస్త సంపదలు ఉన్నాయి. ఎత్ర లక్ష్మి తత్ర సమస్త సకల సంపదాః సంతి. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉన్నదో అక్కడ సకల సంపదలు అన్నీ ఉంటాయి అని అర్థం అన్నమాట. ఆ విషయాన్ని మనకు చెప్పకుండా చెబుతున్నాడు ఇట్లా. నియుజ్యమానాస్తు గజా సుఖస్థాః సకేశరాశ్చోత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతా సుఖస్థా లక్ష్మీ తథా పద్మిని పద్మహస్తా. ఇది తర్వాత ఇతీవ తద్గృహం అభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పరమ సుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారు కందరం. శోభావిమానంగా పర్వతంలో ఉన్న పుష్ప విమానము ఆ దగ్గరికి హనుమంతుడు చేరి ఆశ్చర్యంగా చూచాడు. వసంత ఋతువునందు సువాసనలతో అందంగా ఉన్న చక్కని గుహల పర్వతం వలె ఉన్న ఆ పుష్ప విమానము ఆ దానిలోకి హనుమంతుడు మరలా ప్రవేశించి అన్వేషిస్తూ ఉంటుంటే ఈయన కనబడది, ఈయన కనబడ్డది, లక్ష్మీదేవి కూడా కనబడ్డది అని చెబుతున్నాడు. తతస్సతాంకభిరభి అభివత్య పూజితాం చరణ్ పురీం దశముఖ బాహుపాలితాం. ఇదో పదం వేశాడు బాగా. రెండో లైన్లో ఏం వేశాడు చూడండి. దశముఖ బాహు పాలితాం.
దశముఖ. ఎన్ని ముఖాలు? 10 ముఖాలు. దశముఖ బాహు, చేతులు కూడా ఉన్నాయి వీడికి. పాలితాం అంటే పాలింపబడుతున్నటువంటి, 10 ముఖములు కలిగినటువంటి వాడు చేత పాలింపబడుతున్నటువంటి రావణ బాహు పాలితమైన లంకాపురి. అది వీడంటే. అంటే ఏదో తలకాలంలో 10 రోజులు 20 చేతులు కూడా ఉంటాయి. వీడు ఒక్కసారి ఇట్లా కనబడుతుంటాడు. అటువంటి ఆ రావణాసురుడు ఉన్నాడే, ఆయన భవనం ఇది. ఇది ఎలా ఉంది? అలంకాపురిలో, అలకాపురి ఇక్కడ అసలు అర్థం. అంటే ఏంటనమాట? ఆ లంకాపురిలో, అక్కడ జాగ్రత్తగా చూడండి, మర్చిపోయాను. దీని ఇక్కడ కొంచెం ఎడం పెట్టాలి, జాగ్రత్తగా చూడండి. రావణ బాహుపాలితమైన ఆ లంకాపురిలో, జాగ్రత్త, అది ఆ లంకాపురిలో సంచరించెను, తిరిగెను. కానీ పరమ పూజ్యురాలు రాముని సద్గుణములచే జయింపబడినది, ఆకర్షింపబడినది అయినటువంటి ఆ సీత మాత్రము కనపడలేదు. జానకి కనబడకపోవడచే చాలా దుఃఖితుడైనాడు. సుదుఃఖిత పతిగుణ వేగ నిర్జితాం. దశముఖ పాలితమైనటువంటి ఆ లంకలో ఇంతసేపు తిరిగినా జనకసుతాం అనగా జానకి, ఆమె మాత్రం కనపడలేదు. సుపూజితాం, చక్కగా అర్చించబడినటువంటి ఆ జానకి మాత్రం కనబడలేదు. అందువలన సుదుఃఖిత అని చెబుతున్నాడు ఇక్కడ విశేషంగా. దీనిలో రాముని సద్గుణములచే జయింపబడినది, రామునిచే ఆకర్షింపబడినటువంటిది అని అర్థం అన్నమాట ఇక్కడ. అని చెబుతూ ఇక్కడ 17 చివరిలో తతస్తదా బహువిధ భావితాత్మన కృతాత్మనో జనక సుతాం సువర్త్మన అపశ్యతో అభవత్ అతి దుఃఖితం మనః సుచక్షుష ప్రవిచరతో మహాత్మన. మహాత్ముడైనటువంటి ఆ హనుమ ధర్మ మార్గం అనుసరించేటువంటి వాడు. బహువిధ భావితాత్మన కృతాత్మనో జనక సుతాం సువర్త్మన, అటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడు, నిశ్చిత దృష్టి కలిగినటువంటి వాడు లంకాపురిలో ఎంత వెదకినను ఆ జానకి మాత్రము కనపడలేదు. అపశ్యతో అభవత్ అతి దుఃఖితం మనః, నా పశ్యత అపశ్యత, కనపడలేదు ఆమె. అందువలన హనుమ అతి దుఃఖితం మనః, ఆయన యొక్క మనస్సు అతి దుఃఖితం. సుచక్షుష ప్రవిచరతో మహాత్మన, ఆయన ఎంత వెదకినా చూసినా ఎక్కడ చూసినా ఆ జానకి కనబడలేదు. అందువలన దుఃఖిస్తున్నాడు. ప్రవిచరతో, తిరిగి తిరిగి వెతికి వెతికి చూస్తే ఎక్కడ చూసినా ఇంతవరకు ఆమె కనబడలేదు కాబట్టి సుదుఃఖిత, బాగా దుఃఖంలో పడిపోయినాడు హనుమ. ఇక్కడ విశేషం ఏమిటి? ఇవన్నీ చూసాడే, ఇవన్నీ ఏమిటనమాట? చాలా అందంగా ఉన్నాయి. అంటే కంటికి ఇక్కడ అన్ని దదర్శ దదర్శ వేస్తున్నాడు. ఆ మాట కనిపెట్టారో లేదో. దదర్శ అనేటువంటి దేనికి? కంటికి కనబడుతుంది. ఈ కంటికి ఎంత ఇంపుగా ఉన్నాయో ఇవన్నీ చూసి సంతోషించాలిగా. చివరికి అంత చివరికి వచ్చాడు, సంతోషించాలిగా. సంతోషించకుండా ఏమంటున్నాడు? సుదుఃఖిత అంటున్నాడు. చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖమయ్యా ఆయనకు అంటే జనకాత్మజాం నా అపశ్యత్, జనకాత్మజాం జానకిని చూడలేదు. అందువలన కాబట్టి ఈయన యొక్క దృష్టి ఎక్కడ ఉన్నది? జానకి యందు ఉన్నది, అనగా అమ్మవారి యందు దృష్టి ఉన్నది. ఇవి అన్ని కూడా ఏమిటి? లంకలో ఉన్నటువంటి భవనాలు, రావణ భవనములన్నీ సంపదలతోటి నిండి ఉన్నాయి. ఎంతో సంపదలతోటి. లక్ష్మీదేవియే అక్కడ ఉన్నది. ఇన్ని ఉన్నా ఆయనను, హనుమను ఆకర్షించలేకపోయినవి. ఇన్ని ఉన్నా ఆకర్షించలేకపోయినవి. ఎందుకనగా జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన జితేంద్రియుడు. జితేంద్రియుడు కాబట్టి ఏవి ఆకర్షించలేకపోయింది. రావణాసురుడు భవనం చూసుకో ఎంత ఉన్నదో, అంత గొప్ప భవనం.
ఈయన మనస్సుని ఆకర్షించలేకపోయినది. అనగా కళ్ళు చూస్తూ ఉంటాయి, ఆ చూసినటువంటి మనస్సులు చెబుతుంటున్నది. ఆకర్షించిందా? ఆకర్షించలేదు. దృష్టి అంతా ఎక్కడ ఉన్నది? అమ్మవారి దర్శనం ముందే అందే, అక్కడే ఉన్నది. లక్ష్యం అక్కడ ఉన్నది, ఇక్కడ లేదు లక్ష్యం. బాణం ఎక్కువ పెట్టాడు, ఎక్కువ పెట్టినటువంటి వాడి లక్ష్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే కొట్టాలనో దాని మీదనే ఉంటుంది. అటు ఇటు దిక్కులు చూడటం. అటు ఇటు దిక్కులు చూసాడంటూ, అటుపక్క ఇటుపక్క దిక్కులు చూసాడనుకో, తన యొక్క మనస్సు లగ్నం ఆ లక్ష్యం పోతుంది. ఆ విషయం అనమాట గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు 8వ సర్గలో పుష్పక విమానం ఇక చెబుతున్నాడు. ఆయన రావణ భవనంలో పుష్పక విమానాన్ని చూశాడు. అది ఎలా ఉందో చూసుకోండి. ఈ పుష్పక విమానాన్ని చూసుకుంటే మనకేమనిపిస్తుంది అంటే, టెక్నాలజీ దాన్ని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు టెక్నాలజీకి అప్పుడు టెక్నాలజీకి ఏమిటంటే, అప్పుడు టెక్నాలజీ కేవలం మంత్రమయమైనటువంటి టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజీ అంతా వస్తూ ఉండాలి. ఎంత అయినా సరే విమానం తయారు చేయాలి, ర్యాకెట్ తయారు, ఒక వస్తువు అనేది ఉంటేనే కదా చివరికి తయారైంది. అక్కడ ఏంటనమాట, మంత్రంతో అంతా చేసేస్తాడనమాట. ఒక ఒక వస్తువుని నిర్మించాడు, ఆ వస్తువుకి మంత్రాన్ని పోసాడు, ఇక పనిచేస్తుంటుంది. అట్లా అనమాట. ఆ సంగతి చెబుతున్నాడు. పుష్ప విమానం యొక్క ప్రత్యేకత చాలా బాగుంటుంది. ఇది చూడండి. సతస్య మధ్యే భవనస్య సంస్థితం. సహ అంటే హనుమ. తస్య మధ్యే భవనస్య మధ్యే సంస్థితం. భవనస్య మధ్యే సంస్థితం, భవనము యొక్క మధ్యలో సంస్థితం ఉన్నటువంటి మహత్ విమానం మణివజ్ర చిత్రితం. మహత్ విమానం, గొప్పదైనటువంటి విమానం ఉన్నది. మణివజ్ర చిత్రితం, మణుల చేత వజ్రముల చేత నిర్మించబడినటువంటిది. ప్రతప్త జాంబూన దజాల కృత్రిమం, మేలిమి బంగారముతో నిర్మించినటువంటి కిటికీలు ఉన్నది. అంటే ద్వారాలు, ఇవన్నీ అట్లా కిటికీలు ద్వారాలు. దదర్శ వీర పవనాత్మజ కపి. వీర పవనాత్మజ కపి, 3 విశేషణాలు వేశాడు. వీర పవనాత్మజ, ఎవరు అయినా కపి అర్థం. ఆ కపి అనమాట. కపి వీర పవనాత్మజ, ఇదనమాట. అట్లా అనమాట. కపి అంటే ఇంకొక అర్థం చెబుతాను. ఇక్కడ కపి అంటే అర్థమేంటి? సహజంగా అందరూ కోతి అంటారు. కానీ ఇక్కడ కోతి అంటే ఎవరనమాట? హనుమాన్ అర్థం. ఇంకొక అర్థం చెబుతారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ అర్థము మీకు తైత్తీరోపనిషత్తు కానీ చాందోగ్యం చెప్పేటప్పుడు కానీ వస్తుంది ఈ కపి అనేటువంటి శబ్దం. కపి అనేటువంటిది ఏమిటంటే, కం జలం పిబతీతి కపి. ఎవరు? జలమును తాగువాడు. ఎవరు అంటే సూర్యుడు. అక్కడ వస్తుంది కపిహి, అక్కడ వస్తుంది. కమ్ అంటే జలము అని ఒక అర్థం. జలం పిబతీతి కపిహి అనగా వేడి కిరణములతోటి నీళ్ళని తాగేస్తూ ఉంటుంటాడు. తాగిన నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తుంటాడు అని ఈ విధంగా దాని తర్వాత ఇది ఎక్కడ వస్తుందని అంటే, కప్యాసం పుండరీకం అక్కడ వస్తుంది. అక్కడ విశేషం ఏమిటో తెలిసిన, రామానుజుల వారు ఏం చెప్పారు, శంకర్లు వారు ఏం చెప్పారు, దాని యొక్క అర్థాలు. కప్యాసం పుండరీకం. కప్యాసం, కప్యాసం అంటే కోతి ముడ్డి. కోతులు చూశారు కదా, కోతి ముడ్డి చూశారు కదా. కోతి ముడ్డి ఎట్లా ఉంటుంది? ఎర్రంగా ఉంటుంది. అర్థం కదా? అది అది కప్యాసం పుండరీకం. కోతి ముడ్డి ఎంత ఎర్రంగా ఉంటుందో ఆయన ముఖం అంత ఎర్రంగా ఉంది అని అర్థం. ఇది మీ పుస్తకంలో రాశారు గురువు గారు. రామానుజుల వారు గురువు గారితో అక్కడ విభేదించారని మీరు పుస్తకంలో రాశారు. అది 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 ఎక్కడ గుర్తు చేస్తున్నది. కపి శబ్దం వచ్చింది, గుర్తుపట్టావు అది, నీకు అర్థమైంది. ఆ ఉపనిషత్తు చెప్పేటప్పుడు అప్పుడు వస్తుంది అనమాట. అది దాని అర్థం తోటి అక్కడ వస్తుంది అనమాట. అక్కడ ఉపయోగిద్దాం, అక్కడ చూద్దాం. సరే, ఓకే. కపి హనుమ పవనాత్మజ
పవన ఆత్మజ, వాయుదేవుని కుమారుడైనటువంటి కపి, ఆయన వీరహ, అటువంటి ఆయన ఇక్కడ ఆ పుష్ప విమానాన్ని చూశాడు అని చెబుతూ, తదప్రమేయ అప్రతికారక కృత్రిమం, తదప్రమేయ అప్రతికార కృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణ, విశ్వకర్మ నిర్మించినటువంటిది ఈ విమానం. దివంగతం వాయుపథ ప్రతిష్ఠితం వ్యరాజత వ్యరాజత ఆదిత్య పథస్య లక్ష్మవత్. అక్కడ రెండు అకార ప్రశ్లేషణలు ఉన్నాయి. రెండు అకార ప్రశ్లేషణలు ఉంటే ఆ ప్లస్ ఆ, రెండు ఆలు వేసినప్పుడు ఆ దీర్ఘం వస్తుంది అనమాట. అది అందు వ్యరాజత ఆదిత్య పథస్య లక్ష్మవతు, అది అలా చదవాలి. విడదీసి అయితే, కలిపి అయితే లేకుండా చదవచ్చు. విడదీసి చదువుకుంటే అర్థం అవుతుంటుంది. విశ్వకర్మచే నిర్మించబడినటువంటిది ఈ పుష్ప విమానం అందంగా ఉన్నది. దీనికి సాటి వచ్చేటువంటిది లేనే లేదు. ఇది సర్వత్రా సంచరించినటువంటిది. వాయు మార్గముకు ఆకాశమును నిలిచి సూర్యుని మార్గమునకు ఒక చక్రంగా ఉంటుంది. అంత గొప్పది అని చెబుతున్నాడు. నత్ర కించిత్ న కృతం ప్రయత్నతో నత్ర కించిత్ న మహార్ఘ రత్నవతు నతే విశేష నియత సురేష్వపి నత్ర కించిన్న మహావిశేషవతు. ఆ పుష్ప విమానంలో ప్రయత్నపూర్వకంగా నిర్మించినది ఏదీ లేదండి, అంతా సహజంగానే ఉన్నది. అందులో మేలు జాతి రత్నములు పొదగబడినది ఏదీ లేదు, అన్ని పొదగబడినటువంటి. అందులో గల విశేషములు దేవతల భవనంలో కూడా లేవు, వాళ్ళ దగ్గర కూడా. అందులో విశేషం అంటూ ఏదీ లేదు, అన్ని విశేషాలే. అన్ని విశేషాలు, ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. ప్రతి అంశము విశేషమే అని చెప్తూ ముఖ్యమైన శ్లోకం చెబుతున్నాడు. ఇక్కడ ఉంది రిమోట్. ఇప్పుడు పుస్తకాల్లో రిమోట్ అంటాం చూశారు. ఇక్కడ చేతిలో రిమోట్ ఉంటుంది, నొక్కుతుంటే అదే డ్రోన్ పనిచేస్తుంటుంది. అట్లా లేకపోతే ఇక్కడ చేతిలో నొక్కుతుంటే టీవీ పనిచేస్తుంటుంది రిమోట్. కానీ ఇక్కడ రిమోట్ ఎట్లా ఉంది చూడండి. అప్పుడు కాలం రిమోటు 4వ శ్లోకంలో తతస్సమాధాన పరాక్రమార్జితం, తతస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతఃతుల్య విశేష దర్శనం, తతఃతుల్య విశేష దర్శనం. అభిమానం గొప్ప తపస్సు చేతను గొప్ప పరాక్రమ చేతను సంపాదింపబడినది. అందులో ఉన్న వారి మనస్సును అనుసరించి సంచరించును. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం. మనస్సులో అనుకుంటాడు కైలాసం వెళ్ళాలి, మనసులో అనుకుంటే సరే రిమోట్ వెళ్ళిపోతుంది. ఆ మనసులో ఆగు ఆగిపోతుంది. ఎట్లా అలా ఉంటుంది. అందులో ఉన్న వారి మనస్సును అనుసరించి అందులో అనేక భవనాలు, భోజనశాలలు, శయన మందిరాలు మొదలైన విశేషంగా ఉండను. ఆ విమానంలో సర్వత్ర సమానముగా, ఆ విమానంలో సర్వత్ర సమానముగా విశేషముగా నిర్మింపబడిన దర్శనములు ఎన్నో ఉన్నాయి అని చెబుతున్నాడు. దీని యొక్క చరిత్ర ఉన్నది, ఈ పుష్పక విమానం యొక్క చరిత్ర. ఈ పుష్పక విమానం కుబేరుడికి బ్రహ్మదేవుడు ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఇస్తే ఈ పుష్ప విమానం వేసుకొని ఈ కుబేరుడు తిరుగుతున్నాడు. తర్వాత ఈ కుబేరుడు అటు అలకాపురికి పోయినాడు ఈ విమానం తీసుకొని, అక్కడ ఉంటున్నాడు. ఈ రావణాసురుడు అలకాపురం మీద యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోయి అన్న మీద యుద్ధం చేసి అక్కడ ఉన్నట్టు అన్న దగ్గర ఉన్నటువంటి పుష్ప విమానం లాక్కొని వచ్చాడు. ఈ పుష్ప విమానం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు లంకలో. లంకలో పెట్టుకొని వీటి పని రోజు ఎప్పుడు చూసినప్పుడు పుష్ప విమానంలో కూర్చొని పో గంధర్వలోకం, పో స్వర్గలోకం, వర్రలు పోతుంటుంది. అక్కడ పోయి వాళ్ళతో యుద్ధాలు చేయటం. ఇట్లా ఈ విధంగా ఈ పుష్ప విమానం, దీనికి ఒక పుష్ప విమానానికి ఒక విశేషం ఉన్నదిట. ఎంతమంది అన్నా ఎక్కువ కాక ఇంకా ఒకడికి చోటు ఉంటుందిట. 1000 మంది కూర్చుంటే ఇంకొకటి మళ్ళీ చోటు ఉంటుందిట. ఈ ఒక విశేషమైన టెక్నిక్ దీనికి ఉన్నటువంటి. సరే, ఈ విమానం ఉన్నది ఎవరి దగ్గర? రావణాసురుడి దగ్గర ఉన్నది. ఈ విమానం వేసుకొని తిరుగుతుంటాడు. అయితే ఏమైంది? యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇక తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ అయోధ్యకి. అక్కడ భరతుడేమో నువ్వు గనక కరెక్ట్గా 14 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటా, ఘడియలు కూడా లెక్క పెట్టుకుంటూ నువ్వు వచ్చావా సరే, లేకపోతే నేను అగ్నిలో దూకుతానన్నాడు.
మరి లంకలో నుంచి అక్కడికి పోవాలంటే ఎట్లా? ముందు సముద్రం నుంచి దాటాలి. ఇదంతా ఎట్లా ఏమిటి అని. అప్పుడు విభీషణుడు అంటాడు, అయ్యా మీరు అంత అనుకోవాల్సిన పని లేదు, పుష్పక విమానం ఉన్నది, ఆ పుష్పక విమానం ఎంత 5 నిమిషాల్లో చేర్చేస్తుంది అన్నాడు. ఆ పుష్ప విమానం తీసుకొచ్చారు. ఆ పుష్ప విమానంలో అందరూ కూర్చున్నారు. మొత్తం ఎంతో ఖాళీగా ఉంది. ఆ పుష్ప విమానం వెర్రని వెళ్ళిపోయింది. సరే వెళ్ళినటువంటి సరే తర్వాత కథ అంతా ఉన్నది అనుకో. ఎక్కడున్నది ఆ పుష్ప విమానం? చివరికి రాముడి దగ్గర ఉంది. విభీషణుడి దగ్గర కూడా లేదు, రాముడి దగ్గర ఉంది. విభీషణుడు ఇచ్చేసాడు, నాకు వద్దు, నీ దగ్గర ఉంచుకోన్నాడు. సరే ఉన్నది. సరే ఉన్న తర్వాత ఆయన ఏదో రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇట్లా సాగుతుంది. ఇట్లా సాగుతూ ఉండగా ఒకసారి ఏమైంది, అక్కడ ఆ రాజ్యంలో ఒకడు అధర్మంగా తపస్సు చేస్తున్నాడు. అధర్మ తపస్సు. తపస్సు కూడా ఒక విధానం ఉంటుంది. వాడు అలా చేస్తున్నాడు. అది శంభూక వధ అనేటువంటిది మనకు ఉత్తర రామాయణంలో వస్తుంది. అయితే అధర్మంగా చేస్తున్నాడు కాబట్టి అందువలన ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక మరణం వచ్చింది. అనగా రాముడు పరిపాలించినంత కాలము ఎవరికి మరణాలు లేవు. అంటే అందరూ బతుకున్నారు కదా అని అనుకుంటారు. కాదు. ఏమిటనమాట, చివరి గడియేదాకా ఏ రోగము లేకుండా అలా వెళ్ళటం కూడా తండ్రి తర్వాత కొడుకు వెళ్తాడు, ఆ కొడుకుతో మళ్ళీ కొడుకు, అట్లా వరస. అంతేగాని ముందు కొడుకు వెళ్ళి తర్వాత తండ్రి కాదు. అలా వెళితే అధర్మ పరిపాలన, రాజుగారు అధర్మం చేస్తున్నాడు అని అర్థం. అది సరే అయితే ఏంటి, అలా జరుగుతుంది. అయితే ఒక రోజున ఒక పిల్లవాడు చనిపోయినాడు. ఆ పిల్లవాడు చనిపోతే మరి ధర్మ పరిపాలన కదయా, రామచంద్రమూర్తి నీ ధర్మ పరిపాలన ఏమిటి, ఎవరు పట్టలేదు, మా వాడు పోయినాడు అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లవాడిని వచ్చి సభకు తీసుకొచ్చాడు. ఏమిటి అనేటువంటి చూసేటప్పటికి ఎక్కడో అధర్మం నా యొక్క రాజ్యంలో జరుగుతున్నది, కాబట్టి అధర్మం అనేటువంటిది ఎక్కడుందో చూడాలని ఇప్పుడు పుష్పక విమానాన్ని బయటికి తీశాడు. ఈ పుష్పక విమానానికి చెప్పేశాడు, ఎక్కడో అధర్మం జరుగుతుంది, అక్కడికి పద అన్నాడు. సరే వెళ్ళింది. అక్కడ ఇక్కడ వీడు శంభూకుడు ఈ తపస్సు అధర్మంగా చేస్తున్నాడు. ఆ చేస్తున్నాడు కదా, అందువలన ఆ శంభూకుడిని సంహరించేశాడు. సంహరించిన తర్వాత శంభూకుడు అంటాడు, అయ్యా నీ చేత సంహరింపబడ్డా నాకు పుణ్యలోకాలు వస్తాయి అని అంటాడు. అంతటితో సరే అన్నట్టు పెట్టు. ఈ పుష్పక విమానం సంగతి ఏమైంది అని అంటే, మళ్ళీ పుష్పక విమానం అంటుంది, సరే పుష్పక విమానంతో వచ్చాడు. ఆ పుష్పక విమానం అంటుంది, అయ్యా రామచంద్రమూర్తి నీ దగ్గరే ఉంటానంటే, నా దగ్గర వద్దు, పని అయిపోయింది, నీవు మళ్ళీ బ్రహ్మలోకం వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని బ్రహ్మలోకానికి వెళ్ళిపోనని ఆ బ్రహ్మలోకానికి పంపించేస్తాడు. బ్రహ్మగారి దగ్గరికి రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ పుష్పకం నాకు వద్దు అని. ఎందుకంటే నాకు ఎందుకు, రావణాసురుడు అంటే వాడికి కావాలి, వాడికి ఎందుకు ఆ దేశం మీద యుద్ధానికి, నాకెందుకు ఇవన్నీ, నాకు అవసరం లేదు, నాకేంటి, నేను అన్నీ ఉన్నటువంటి నాకెందుకు అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలిసిన, పరమాత్మకి అన్నీ ఉన్నాయి, ఇదెందుకు అర్థం కాదు. దీనిలో ఉన్న అర్థం అదనమాట. ఇది పుష్పక విమానం యొక్క చరిత్ర. కాబట్టి ఆ పుష్పక విమానం గురించి ఇక్కడ వర్ణిస్తున్నాడు అనమాట. ఇది ఆ పుష్పక విమానంలో అనేక సంస్థాన విశేష నిర్మితం, అనేక సంస్థానాలు ఉన్నాయిట, అనేక భవనాలు, భోజనాలు, శయన మందిరాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. తతక్తుల్య విశేష దర్శనం. తత అక్కడక్కడ ఎక్కడ చూసినా ప్రతి చోట విశేషాలే, స్పెషలే. దీన్ని మించింది అది, దాన్ని మించింది, అట్లా విశేషాలతోటే ఆ పుష్పక విమానం ఉన్నది. మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మారుత తుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహార్థినాం యశస్వినామగ్రిముదామివాలయం. ఆ పుష్ప విమానం వేగంగా వెళ్ళిపోతుంది మనస్సును అనుసరించి. మనస్సు ఎంత వేగంగా వెళ్ళిపోతుంటుందో ఈ పుష్ప విమానం కూడా అంత వేగంగా వెళుతుందండి. ఇది స్లోగా ఏం పోదండి, చాలా స్పీడ్ దీనికి. దీనిని శత్రువులు నివారించలేరు, అది విశేషం. అది రావణాసురుడి యొక్క ధైర్యం. దానిలో వెళుతున్నంటే శత్రువులు ఎవరైనా బాణాలు వేసినా దానికి తగలవు అని అర్థం. అది అంత విశేషమైనది.
శత్రువులు నివారించలేరు. వాయువేగం కలది. మహాత్ములకు పుణ్యాత్ములకు మహాధనవంతులకు యశోధనులకు నిలయమైన ఇంద్రుని స్వర్గము వలె. స్వర్గములో ఎవరుంటారు? మహాత్ములు ఉంటారు. ఆ విధంగానే ఇది అంత గొప్పది ఈ పుష్పక విమానం అని చెబుతూ విశేషమాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూటమండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథా. ఆ పుష్పక విమానంలో శిల్పాలు విశేష రీతిలో ఉన్నాయి. చిత్ర విచిత్రములైన శిఖరాలతో ఉన్నాయి. శరత్కాల చంద్రుని వలె నిర్మలమైన మనస్సుకు ఆనందమును కలుగు చేస్తూ ఉన్నాయి. విచిత్రములైన శిఖరములు కలిగి ఒక గొప్ప పర్వతము వలె ఉన్నది. విచిత్రకూటం బహుకూటమండితం. విచిత్రకూటం చిత్ర విచిత్రములైన శిఖరములతో ఉన్నటువంటి ఒక పర్వత శిఖరము వలె ఉన్నది. మనోభిరామం శరదిందు నిర్మలం. మనస్సుకి ఆహ్లాదకరంగా ఉన్నది. శరత్కాలంలో వెన్నెల ఎంతైతే చల్లగా ఉంటుందో చూడముచ్చటగా అలా ఉన్నదండి ఈ పుష్పక విమానం అంటూ వకంతియం కుండల శోభితాననా శోభితాననా మహాశనా వ్యోమ జరా నిశాచరా. ఇప్పుడు విశేషం చెబుతున్నాడు దీనిలో. వివృత వివృత్త వివృత్త విధ్వస్త విశాలలోచన వివృత్వ విధ్వస్త విశాలలోచన మహాజవాభూత గణ సహస్రశః. ఈ పుష్పక విమానం మోస్తూ ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఒక విశేషం చెబుతున్నారు దీనిలో. ఏమిటంటే దీనిలో అదని మోస్తున్నట్టు కొంతమంది వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే కర్ణకుండలాలుతో ఉన్నారు. ఒకటి వాళ్ళు ఇంకా ఎటువంటి వాళ్ళు అంటే మిక్కుటముగా ఆహారం తినేవారు, బాగా ఆహారం తింటారు. ఇంకా వాళ్ళు ఆకాశ సంచారులు, ఆకాశంలో తిరుగుతారు. రాక్షసులు వాళ్ళు. అందులో విశాలమైన నేత్రములు ఉన్నవారు, వంకర నేత్రములు గలవారు, వేల కొలది భూతగణములు ఆ విమానమును మోయిచున్నట్లు చిత్రీకరింపబడెను. ఇప్పుడు ఏమిటనంటే చూస్తుంటే దూరానికి ఈ భూతగణాలన్నీ కూడా మోస్తూ ఉన్నాయి అన్నట్టు కనబడుతున్నదిట. ఎవరు మోస్తున్నారు అని అంటే రకరకములైన రాక్షసులు. వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే విశాల నేత్రములు, వంకర నేత్రములు, చాలా విచిత్రంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ విమానాన్ని మోస్తున్నారు అని కనబడుతూ ఉన్నది. అనగా ఆ విమానానికి ఉన్నటువంటి మనం ఏమనుకోవాలంటే చిత్ర విచిత్రములైన బొమ్మలు ఉన్నాయి అని అర్థం. ఆ విమానం చుట్టూ ఆ బొమ్మలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటి మోస్తున్నారా అన్నట్లు కనబడుతూ ఉన్నది అని చెబుతున్నాడు. కానీ వాస్తవానికి ఈ పుష్పం ఎవరు మోయాల్సిన పని లేదు. పో అంటే పోతుంటుంది, దాన్ని ఎవరు మోయాల్సిన పని లేదు. కానీ ఏంటనమాట అలా మోస్తున్నారా అని వీళ్ళందరూ బొమ్మల్ని, వీళ్ళ యొక్క చిత్రాలని చిత్రీకరించి ఉన్నాయి ఆ పుష్పక విమానంలో అని చెప్తున్నాడు. వసంత పుష్పోత్కర చారు దర్శనం వసంత మాసాద వికాంత దర్శనం స పుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వాన రవీర సత్తమః. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే హనుమకు ప్రతి చోట విశేషణాలు వేస్తున్నారు, అది కనిపెట్టాలి. హనుమకు విశేషణాలు వేస్తున్నాడు. ఏంటి కపిహి వానర వీరః సత్తమః అని వేస్తున్నాడు. సత్తమః శ్రేష్ఠుడు అనగా అర్థం ఏమిటి? అంతటి గొప్పవాడు. ఇవి చూస్తున్నాడే ఇవన్నీ కూడా వాళ్ళ ముందు జితేంద్రియుడు ఆయన మహాత్ముడు. అటువంటి వాళ్ళ ముందు ఇవన్నీ అల్పమైనవేను అని అర్థం అదనమాట. అటువంటి ఆయనకి ఇవన్నీ దర్శనం చేస్తున్నాడు అంటే అంతటి అర్థము దీనిలో దాగి ఉన్నది. తద్వానర వీర సత్తమః దదర్శ. వానర వీరులలో శ్రేష్ఠుడైన హనుమ దదర్శ ఆ పుష్పక విమానాన్ని చూశాడు. అది ఎలా ఉన్నదంటే వసంత పుష్పోస్కర చారు దర్శనం. వసంత ఋతువులోని పుష్పరాశి వలె చూడడం అందంగా ఉన్నది. ఇంకను మధురమైన వసంత ఋతువు కంటే ఇంకా అందంగా ఉన్నదండి ఇంతటి ఉత్తమమైన విమానము. వసంత ఋతువు అనేది ఎందుకు చెప్పాడు అని అంటే 6 ఋతువుల్లో వసంత ఋతువు అంటే చైత్రము వైశాఖము ఈ 2 నెలల్ని వసంత ఋతువు అని అంటారు. ఈ వసంత ఋతువు అనేటువంటిది దేనికి పనికి వస్తుంది అంటే అందానికి పనికి వస్తుంటుంది. విశేషమైనటువంటిది వసంత ఋతువు అనగా చెట్లు చిగురించి పుష్పాలు వచ్చి
ఆయన ఫలాలు ఇవన్నీ కూడా వస్తుంటుంది అనమాట. అంత అందంగా ఉంటుంది. వసంత పుష్పోత్కర చారు దర్శనం, చారు అందమైనటువంటి దర్శనము. వసంత ఋతువుని, అందమైన వసంత ఋతువుని మనం దర్శనం చేసుకుంటుంటే ఎలా ఆహ్లాదంగా ఉంటుందో అలా ఉన్నది ఈ పుష్పక విమానము అని వాల్మీకి గారు చెబుతున్నాడు. ఇంత ఉన్నా గాని ఆ హనుమ అందంగా ఉన్నది కదా, ఏమండి అందంగా ఉన్నదండి, బాగా ఉన్నదండి ఆయన అంటల్లా, జాగ్రత్తగా కనిపెడుతున్నారో లేదో, ఎక్కడ మాట్లాడటం లేదు ఆయన. ఆయన ఎక్కడ మాట్లాడాడు? ఆ లంకిణిని కొట్టేటప్పుడు ఒకసారి మాట్లాడాడు అంతే, ఈ మధ్యలో మాట్లాడలేదు. ఇవన్నీ చూస్తూ వస్తున్నాడు. ఆయన ఎక్కడ మాట్లాడతాడు అక్కడ విశేషం ఉంటుంది. అక్కడ అక్కడ పట్టుకోవాలి హనుమ ఎక్కడ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు అనమాట. ఇది ఎట్లా అనమాట అని ఇంతవరకు ఈ పుష్పక విమానాన్ని చూశాడు. ఎక్కడ ఉంది పుష్పక విమానం? ఆయన యొక్క భవనంలోనే ఒకవైపున ఉన్నది. దాన్ని దర్శనం చేసుకున్నాడు. ఈ శ్లోకాలు ఇవి నేను కథాపరంగా చెప్పకుండా శ్లోకం చదివి దాని విశేషాలు చెబుతున్నాను. ఎందుకంటే శ్లోకం చదవటం వలన మీరు పారాయణ చేసుకోవటానికి అనుకూలంగా, అందుకు నేను చెబుతున్నా. పారాయణ చేయటానికి, సుందరకాండ పారాయణ చేయటానికి శ్లోకం చదవాలి కదా పారాయణకి. అందుకని జాగ్రత్తగా నేను శ్లోకం చదువుతుంటే చూస్తూ ఉండండి. చూసి దాన్ని ఆ శబ్దాన్ని పట్టుకోవాలి. అది ఎట్లా అనమాట, అందుకోసం అనమాట. అట్లా ప్రతి శ్లోకం అనమాట అని చెప్పిన తర్వాత ఇక అంతఃపుర వర్ణన చేస్తున్నారు. ఏమిటనమాట? ఈయన యొక్క పుష్పక విమానం, ఈయన యొక్క ఇల్లే. ఒకవైపున పుష్పక విమానం చూశాడు. అయిపోయిన తర్వాత ఇక లోపల తిరగటం మొదలు పెడుతున్నాడు. ఏదేని ఇక్కడ రావణాసురుని యొక్క అంతఃపురం చూస్తూ ఉన్నాడు. ఈ అంతఃపురంలో విశేషం ఏమిటంటే కనపడ్డది 5 ఇంద్రియములు. 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియములకు విషయ వాసనలు మనకు ప్రశ్నోపనిషత్తులో వచ్చినాయి కదా. 5 ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి? 5 చూస్తూ ఉంటుంటాయి. 5 రకాలు, దేని దానికి ఒకటే. ఇవన్నీ చూస్తూ అవి వాటి యొక్క విశేషాలు మన ప్రశ్నోపనిషత్తులో కూడా వచ్చిందనమాట. అట్లా కాబట్టి అక్కడ విశేషం ఏంటంటే అంతఃపురంలో ఆయన చూస్తున్నటువంటి విశేషాలు, పుష్పక విమానంలో ఉన్నటువంటి విశేషాలు, పుష్పక విమానంలో ఉన్నటువంటి విశేషాలు అని చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో కస్యాలయ వరిష్ఠస్య మధ్యే విపులమాయతం దదర్శ భవన శ్రేష్ఠ హనుమాన్ మారుతాత్మజ. సరే పుష్పక విమానం చూశాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా లోపల తన యొక్క ఇంటిలో ఉన్నట్టు చూసిన తర్వాత మరలా పుష్పక విమానంలో లోపల చేరాడు. చేరి మళ్ళా చూస్తున్నాడు. ఆ పుష్పక విమానంలో భవనాలు చాలా గొప్ప గొప్పవి ఉన్నాయి, విశాలమైన భవనాలు ఉన్నాయి అని చెబుతూ అవి ఒక్కొక్కటి అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం హితతు భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. ఆ భవనం అర్ధయోజనం వెడల్పు, 1 యోజనం పొడవు. యోజనం అంటే 8 మైళ్ళు. ఎంత పెద్దవో చెప్పలేం కదా. ఇంత విశేషమైనటువంటి ఉన్నాయి. ఎంత విశేషము! మార్గమాణస్తు వైదేహీ సీతామాయ తలోచనాం సర్వత పరిచక్రాయ హనుమాన్ హరిసూదన. కాబట్టి హనుమ ఆయన ఇక్కడ విశేషం. మార్గమాణస్తు వైదేహీం, వైదేహీం జానకిని మార్గమాణస్తు అన్వేషించడం కోసమే ఆయన యొక్క దృష్టి అని చెబుతున్నాడు. అలా దృష్టి పెట్టుకొని ఈ భవనములంతా కూడా తిరుగుతూ ఉన్నాడు అని ఈ విధంగా మనకు 9వ సర్గ ప్రారంభం అవుతున్నది. ఈ 9వ సర్గలో విశేషంగా 5 ఇంద్రియములకు 5 విషయ వాసనలు వస్తుంటాయి. ఈ విషయ వాసనల్ని మనకు 96వ పేజీలో 30వ శ్లోకంలో ప్రత్యేకంగా భగవద్గీత శ్లోకం టచ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి అది మనం రేపు మనం చూద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువు గారు.